ఫ్రెండ్స్, కిడ్డీ స్టోరీ టైం ఛానల్ కి స్వాగతం. మోరల్ స్టోరీస్ అలాగే ఫన్నీ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఓ ఈగ. దానికి చాలా అంటే చాలా బద్ధకం. అది ఎప్పుడూ కష్టపడటానికి ఇష్టపడేది కాదు. ఒకరోజు ఈగ ఓ తేనెటీగను చూసింది. తేనెటీగను చూసిన వెంటనే ఈగ తనను తాను పరిచయం చేసుకుంది. నీ దగ్గర తేనె ఉంది కదా, నాకొంచెం తేనె ఇస్తావా అని అడిగింది. తేనెటీగ సహృదయంతో కొంచెం తేనె ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. క్రమంగా ఈగకు తేనెటీగ దగ్గర నుండి తేనె తెచ్చుకోవటం అలవాటుగా మారింది. ప్రతిరోజూ తేనెటీగని వెంబడించి కొంచెం తేనె తీసుకోవటం మొదలుపెట్టింది. ఒకరోజు ఈగ బాగా ఆలోచించింది. తేనెటీగ ఇల్లు ఎక్కడో తెలుసుకుంటే ఇంకా ఎక్కువ తేనె దొరుకుతుంది కదా అని మనసులో అనుకుంది. మరుసటి రోజు ఈగ తేనెటీగతో, నీ ఇల్లు ఎక్కడో చెబుతావా అని అంటుంది. అరే ఈగ, నా ఇల్లు తెలుసుకోవటం అంత తేలిక కాదురా. నా ఇల్లే కాదు, చాలా మంది తేనెటీగల ఇల్లులు తెలుసుకోవటం అంత తేలిక కాదురా. దానికి చాలా దూరం వెళ్ళాలి. నాతో పాటు వస్తావా, తీసుకెళ్తాను అని తేనెటీగ ఈగను అడిగింది. ఈగ వెంటనే హా వస్తాను అని అంగీకరించింది. నేను నీ వీపు మీద కూర్చుంటాను, ఇద్దరం కలిసి వెళ్దాం అంది ఈగ. తేనెటీగ సరేనని దూసుకుపోయింది. చాలా దూరం ప్రయాణించి తేనెటీగ ఒక పెద్ద చెట్టుపై వేలాడుతున్న తేనె పట్టు దగ్గర వాలింది. నీకు తేనె తెచ్చి ఇస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి తేనెటీగ తోటి వాళ్లతో కలిసిపోయింది. అయితే అది ఈగను పూర్తిగా మర్చిపోయింది. కాసేపటికి అక్కడి తేనెటీగలు ఈగను చూసి సందేహించాయి. నువ్వెవరూ, ఇక్కడికి ఎలా వచ్చావ్ అని ప్రశ్నిస్తూ అన్నీ దాడి చేశాయి. ఈగ ప్రాణం పోతుంది అనుకుంటున్న సమయంలో దాని స్నేహితురాలు తేనెటీగ వచ్చి, ఆపండి, ఇది నా స్నేహితురాలు. దీనికి బద్ధకం ఎక్కువ, కష్టపడటం ఎలా అనేది దానికి నేర్పించాలని నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్పింది. అయినా తేనెటీగలు వినిపించుకోకుండా ఈగను చితక్కొట్టేశాయి. బద్ధకం ఎక్కడ్నుంచి వచ్చింది నీకు? ఒళ్ళు వంచి పని చెయ్యలేవా అని మళ్లీ రౌండ్ వేశాయి. అప్పటికీ గాయాల పాలైన ఈగ తేనెటీగలతో, నన్ను వదిలిపెట్టండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకా ఎప్పుడూ ఇలా ఒకరి మీద ఆధారపడి సోమరిగా జీవించను అని చెప్పింది. నన్ను క్షమించండి, ఇకపై బద్ధకాన్ని వదిలేసి కష్టపడి ఆహారం సంపాదిస్తాను అని బ్రతిమలాడుకుంది. అప్పటినుంచి ఈగ బద్ధకాన్ని పూర్తిగా వదిలేసి సొంతంగా ఆహారం వెతకటం మొదలుపెట్టింది. ఈ కథ మనకు చెబుతుంది ఏంటంటే, బద్ధకం వల్ల ఏమీ రాదు. ఉన్న మర్యాద, గౌరవం అన్నీ పోతాయి. కాని కష్టపడితే మన జీవితం మర్యాదగా, గౌరవంగా అభివృద్ధి చెందుతుంది.